మంచి మాటలు చెప్పేవారు వినేవారు ఇద్దరు ముఖ్యం. ఎందుకు? జై శ్రీరామ్, అరే వీడు పాడైపోతున్నాడే, వీడిని ఎలా మార్చడం, ఇదివరకు బాగుండేవాడు, చాలా మంచివాడు, మేము ఇద్దరం చాలా రోజులు కలిసి తిరిగాం, ఎందుకు ఇలా దుర్వ్యాసనంతో పాడైపోయాడు అని తన మేలు కోరుకునే ఒక మంచి స్నేహితుడు చాలా బాధపడ్డాడు. ఇలాంటి మంచి కోరుకునే స్నేహితుడు ముందుగా దొరకడం కష్టం. తన తోటి స్నేహితుడితో అనునయంగా మాట్లాడే స్నేహితుడు దొరకడం ఇంకా కష్టం. ఒకవేళ దొరికినా నిజంగా వినేవాడు దొరకటం అంతకంటే కష్టం. ఒకవేళ విన్నా, సహబాష్ మిత్రుడా, నీ మాటలు చాలా బాగా విన్నాను, నేను తప్పకుండా పాటిస్తాను అని పాటించి చూపించడం ఒక రకంగా దుర్లభమే. ఒకవేళ నిజంగా కనుక పాటించగలిగితే ఇక ఆ మనిషి జీవితం ఏ స్థాయిలో ఉంటుందో ఊహించగలరా? ఇదే అంటాడు మారీచుడు రావణుడితో, ఎప్పుడు నిన్ను పొగిడేవాడు లోకంలో ఎక్కడైనా దొరుకుతాడు, అప్రియమైన సత్యాన్ని మాట్లాడి నీ ఉన్నతిని కోరేటట్టు మాట్లాడేవాడు లోకంలో ఎక్కడో తప్ప ఉండడు. ఒకవేళ ఉన్నా వినేవాడు దొరకడు. నీ అంతా నీకు తెలియదా? లేక నీకు వినే ఉద్దేశమే లేదా? లేదా నీకు వినే లక్షణమే లేదా అని అడుగుతాడు మారీచుడు. అసలు మారీచుడి మాట రావణుడు విని ఉంటే అసలు రావణ సంహారం జరిగి ఉండేదే కాదు. మీకు ఇప్పుడు ఒక ప్రశ్న, రావణ సంహారానికి ఒక్క కారణం చెప్పండి. మీరు ఏమనుకుంటున్నారో కమెంట్ బాక్స్లో పెట్టండి. హలో బదులు జై శ్రీరామ్ అనండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పెళ్లి సంబంధాల కోసం మా టెలిగ్రామ్ ఛానల్ మ్యాట్రిమోనీ ఇండియాలో జాయిన్ అవ్వండి.